ప్రధానమంత్రి కర్నూలు జిల్లా పర్యటన కోసం రానున్న నేపథ్యంలో గతంలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిని నిలదీయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మద్వేల్లో జరుగుతున్న సిపిఎం రాజకీయ శిక్షణ తరగతులు రెండవ రోజు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నూలు పర్యటన కోసం రానున్నారని, ఏం ఘనకార్యం చేయడానికి వస్తున్నారో చెప్పాలన్నారు. 30% జీఎస్టీ పెంచి అందులో 15% తగ్గించి గొప్ప ఘనకార్యం చేసినట్లు ప్రజలకు వివరించడానికి వస్తున్నామని ప్రధానమంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అంటే ప్రజల మీద ఎక్కువ పెంచి కొంచెం తగ్గించి మేలు చేసామని చెప్పడానికి రావడం అనేది ఇది ప్రజలు సహించరు. నీకు చిత్తశుద్ధి, ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ, నిజాయితీ ఉంటే నువ్వు గతంలో రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానన్నావు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్నావు. ఆ మాట చెప్పకుండా నువ్వు పర్యటన చేస్తే రాయలసీమ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. అంతేకాకుండా అనేక రోజుల నుంచి దాదాపు 4-5 సంవత్సరాలుగా విశాఖ ఉక్కును కాపాడాలని కార్మిక వర్గంతో పాటు రాష్ట్ర ప్రజలంతా ఐక్యంగా పోరాడుతుంటే నువ్వు విశాఖ ఉక్కు దగ్గరకు వచ్చి యోగా చేసి పోయావు తప్ప విశాఖ ఉక్కును ప్రభుత్వం నడుపుతుందని ఒక మాట చెప్పలేదు. ఈరోజు విశాఖ ఉక్కును అదానికి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నకారు రైతులు, దళిత చేతుల్లో ఉన్నటువంటి సాగు భూముల్ని పవర్